నమస్తే. ప్రజెంట్ మనం అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్నాం. చాలామంది వాంగ్‌చుంగ్ చేస్తున్నటువంటి దీక్ష ఏదైతుందో ఆ దీక్షకు మద్దతు పలకడానికి చాలామంది ఇప్పటికే మేధావులు, అలాగే వివిధ ప్రజా సంఘాల నుంచి పెద్ద ఎత్తున ఈ ట్యాంక్ బండ్‌లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గరికొచ్చి ఆయన నిరసనకి మద్దతు తెలుపుతా ఉన్నారు. క్యాండిల్ లైట్ నిరసన అని చెప్పేసి దీనికి పేరు పెట్టి పెద్ద ఎత్తున ఆకునూరు మురళి కావచ్చు, మిగతా వివిధ ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా నీట్ పరీక్షల్లో అవకతవకలకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది. ఇప్పటికే ఈ రోజుకే 17 రోజులు అవుతా ఉన్నది. 17 రోజులుగా ఇప్పటికే వాంగ్‌చుంగ్ గారు అంటే పర్యావరణవేత్త అయినటువంటి వాంగ్‌చుంగ్ చేస్తున్నటువంటి నిరసన 18వ రోజుకి చేరింది. ఇప్పటికే ఆయన యొక్క ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, క్షమాపణ చెప్పాలి, ఆయన మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి ఈరోజు ఇక్కడ కనబడతా ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే అంబేద్కర్ విగ్రహం దగ్గర కనబడతా ఉన్నది కదా, ఇదంతా కూడా సంబంధించినటువంటి క్యాండిల్ లైట్ నిరసన ప్రత్యేకంగా కనబడతా ఉంది. చాలా మంది ఇక్కడ రావడం జరిగింది. ఒక పక్కన ఇప్పటికే సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభిజిత్ దీప్కే సైతం కూడా ఈ యొక్క నిరసనకు మద్దతు తెలపడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా సామూహిక నిరాహార దీక్షలు చేయాలని చెప్పేసి కూడా ఆయన కూడా పిలుపునిచ్చినటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. కాబట్టి ఈరోజు తెలంగాణలో అంబేద్కర్ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున కూడా వీళ్ళంతా కూడా చేరి వాళ్ళ యొక్క గళాన్ని వినిపిస్తూ ఉన్నారు. సోనం చుంగ్ యొక్క దీక్ష విరమింపజేయాలని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు సైతం కూడా కోరడం జరిగింది. కానీ ఇక్కడ కూడా ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేసేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో నా దీక్ష విరమింపజేసలేదని చెప్పేసి కూడా వాంగ్‌చుంగ్ కూడా తెలిపినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటి కారణం, 18వ రోజు చేరింది. పెద్ద ఎత్తున కూడా ఆయన యొక్క ఆరోగ్యం క్షీణిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. 18 రోజులుగా అంటే దాదాపుగా 9 కేజీల బరువు సైతం కూడా తగ్గడం జరిగింది. ఇంకొక 2 రోజులు ఒకవేళ కనుక ఇదే నిరాహార దీక్ష కొనసాగినట్టయితుంటే ప్రాణాలకు సైతం కూడా ముప్పు ఉంటుందని చెప్పేసి ఇప్పటికే వైద్యులు సైతం కూడా ధృవీకరించినటువంటి సందర్భం కనబడతా ఉన్నది. సో ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో కేంద్ర మంత్రిని ఎందుకు తొలగించట్లేదు, మోదీ దీనికి బాధ్యత వహించాలి, కేంద్ర మంత్రి పదవి నుంచి ఆయనను బర్తరఫ్ చేయాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ అయితే వినబడతా ఉన్నది. సో ఒక పక్కన శాఖల మార్పు జరుగుతాయి కావచ్చు అని చెప్పేసి వినపడుతున్నప్పటికీ శాఖల మార్పులో అతనికి స్థానం ఉండకూడదు, విద్యామంత్రిగా ఆయన కొనసాగేటువంటి అవకాశం ఉండకూడదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఒక పక్కన కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినటువంటి ఫౌండర్ అయినటువంటి అభిజిత్ దీప్కే మొన్ననే హైదరాబాద్లో సైతం కూడా పెద్ద ఎత్తున కూడా ఒక నిరసనకు పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు సైతం కూడా అభిజిత్ దీప్కే సైతం కూడా పిలుపునివ్వడం, అంతేకాకుండా ఆయన యొక్క వాంగ్‌చుంగ్ సంబంధించినటువంటి ఆరోగ్యం సైతం కూడా క్షీణించినటువంటి సందర్భంలో ఆయనకు మద్దతుగా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది ముఖ్యమైనటువంటి అంటే రిటైర్డ్కి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ప్రజా సంఘాలంతా కూడా వాళ్ళు మద్దతు తెలుపుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. సో వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పటికే ప్రధానంగా చాలామంది ఇప్పటికే డిమాండ్ చేయడం జరిగింది. నీట్ పేపర్కు సంబంధించిన అవకతవకలపైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్, కానీ ఎక్కడ కూడా అటువంటి ప్రయత్నం అయితే జరగట్లేదు. ఏంటిది, ఏమనుకుంటా ఉన్నారు? నిర్లక్ష్యం. ప్రతి విషయాన్ని ఎలా అయితే అశ్రద్ధ చేస్తున్నారో, ప్రజలకి ఏవైతే అవసరమో అలాంటి విషయాల మీద మొదటి నుంచి బీజేపీ ప్రభుత్వం అశ్రద్ధ చేస్తూనే ఉంది. చాలా నిర్లక్ష్యం. 17 మంది స్టూడెంట్స్ చనిపోయినా కూడా రియాక్ట్ అవ్వకపోవడం అనేది ఏ లాంగ్వేజ్లో చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. కనీసం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి విజిట్ చేయడం కానివ్వండి, వాళ్ళ గురించి మాట్లాడడం కానివ్వండి, ఏమీ జరగలేదు. ఇప్పుడు డిమాండ్ చేస్తుంది ఏమనంటే బాధ్యత తీసుకోమని అడుగుతున్నారు స్టూడెంట్స్. దానికి కూడా మాట్లాడకపోవడం అంటే ప్రజల్ని ప్రజల్లా చూడట్లేదు, ఓట్స్గా మాత్రమే చూడడం జరుగుతుంది. వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు నోరెత్తడానికి లేదు, నోరెత్తితే జైళ్ళల్లో పెడతారు. బయటకు వచ్చి ఇంకా చివరి వెపన్గా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మనిషిని కూడా పట్టించుకోకపోవడం అనేది ఈ దేశంలో ఇంతవరకు ఇలాంటి జరగలేదు. చాలామంది అంటున్నారు బ్రిటిషర్స్ టైంలో ఆమరణ నిరాహార దీక్షలు చేసిన వాళ్ళు వచ్చి పలకరించేవాళ్ళు అని. మనకు కనీసం అది కూడా లేదు. ప్రభుత్వం నుంచి ఒక్క వ్యక్తి కూడా మాట్లాడకపోవడం అనేది క్షమించరాని ఒక నేరం. ఇప్పటికే వైద్యులు సైతం కూడా ఇంకా 2 రోజులు కనుక చేసినట్టయితే ప్రాణాలకే ఇబ్బంది అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ధృవీకరించడం జరిగింది. సో ఎందుకు ఇంత 18 రోజులు చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వాల దగ్గర నుంచి ఎందుకు చలనం లేదని చెప్పేసి అనుకోవచ్చు? ఒకటి, నేను చెప్పినట్టు వీళ్ళేం చేయగలరు అని నిర్లక్ష్యం. స్టూడెంట్స్ అంటే వాళ్ళకి అవసరం లేని ఒక సబ్జెక్ట్ లాగా. తర్వాత ఎవరికి హక్కులు ఉండకూడదు కదా, హక్కును మాట్లాడకూడదు. విద్యా వ్యవస్థ బాగుపడకూడదు. విద్యా వ్యవస్థ బాగుపడితే వాళ్ళకే నష్టం కదా. గూండాలు రాజకీయాల్లోకి రాకుండా విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తారు. అది బీజేపీకి నచ్చని పని. అందువల్ల డెఫినెట్గా వాళ్ళు తొక్కేయడానికే, వాళ్ళ చరిత్రలో ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే ప్రతి ఉద్యమాన్ని వాళ్ళు తొక్కేయడానికే చూస్తున్నారు. ప్రజలకి కావాల్సిన ఏ ఉద్యమం అయితే నడుస్తుందో
దాన్ని ఏనాడు సమర్థించట్లేదు బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడితే క్వశ్చన్ చేసే అధికారం ఎవరికైనా ఉంటుంది. ప్రజలకి అది మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఎవరైనా మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. అసలు సైలెన్స్ చేసేయడం ఎలాంటి రాజకీయం, ఎలాంటి గవర్నమెంట్, ఎలాంటి నేతలు అవుతారు మనకి. సో ఈ ఆమరణ నిరాహార దీక్ష సోనం వాంగ్చుక్ వల్ల మెసేజ్ ఏమొస్తుందంటే మనకి, వాళ్ళు పట్టదు, వాళ్ళకి ఒక మనిషి చనిపోయినా పట్టదు. బీజేపీ ప్రభుత్వ హయాంలోనే చనిపోయారు అతను 111 రోజులు నిరాహార దీక్ష చేసి. అప్పుడే వాళ్ళకి లెక్కలేదు. ఇట్స్ సాడ్ థింగ్ అని సాడ్ థింగ్ అని పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇంకొక మనిషి చనిపోయినా వాళ్ళకి ఒక మనిషి చనిపోతాడు, వాళ్ళు చంపకుండా ఆయనే చనిపోతున్నాడు కదా, వాళ్ళు జైల్లో పెట్టకుండా ఆయనే చనిపోతున్నాడు కదా అని వాళ్ళు నవ్వుకుంటా ఉండుంటారు. సార్ మీరేం చెప్తారు సార్? అంటే మనం చూస్తూ ఉంటాం ఎప్పుడు ఉన్నప్పుడు కూడా, అంటే ప్రభుత్వాలు ఈ పేపర్ల లీకేజ్, అంటే ఈ ప్రభుత్వానికి ఎన్నో ప్రభుత్వాలు కూడా మనం చూస్తూ జరుగుతూ ఉన్నది. సో ఇటువంటి నిరసనలు చేస్తున్నప్పుడు, సో 18 రోజులు అవుతున్నప్పుడు, ఆరోగ్యం క్షీణించినప్పుడు ఎందుకు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు? ప్రభుత్వాలు పరీక్షలు కూడా నిర్వహించలేని ఒక చేతకానితనంతో ప్రభుత్వాలు ఇవాళ ఉన్నాయి. పరీక్షలు, విద్యా వ్యవస్థలో ఇన్ని పరీక్షలు లీకేజ్ కావడం కానీ, అలాగే పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం కానీ 17 మంది చనిపోయారు. వీరంతటికీ బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలి. ఆయన బాధ్యత ఆయన గుర్తించేయడానికి ఇవాళ అందరూ టెర్రరిస్టులు గాను, అర్బన్ నక్సలైట్లు గాను వాళ్ళు ముద్రేసి ఇవాళ వాళ్ళ పని, వాళ్ళు నోరు కూడా విప్పి దాని మీద మాట్లాడడం లేదు. రేపు అతని ప్రాణాలకి, సోనం ప్రాణాలకి ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. అందుకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అప్పుడు కాదు, ఇప్పుడు ఒక వ్యవస్థను సరిగ్గా నడపడం చేతకానప్పుడు రాజీనామా చేయాలి. దానికి కూడా మళ్ళీ ప్రాణాలు అర్పించాల్సి వస్తుంది అంటేనే సిగ్గుచేటు. ఇలాంటి ప్రభుత్వం ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు, ఇంత దరిద్రంగా ఉంది. ఇప్పటికే 17 మంది చనిపోయారు, వాళ్ళ గురించి కూడా కనీసం ప్రస్తావించకపోవడం ఎట్లా అర్థం చేస్తారు? ఏం లేదండి, ఇంతకు ముందు కూడా ఇప్పుడు ఈయన 18 రోజులుగా చేస్తున్నారు, ఏం లేదు. 17 మంది చనిపోయినప్పుడు కూడా ఏం లేదు. అంతకుముందు గంగానది దీని గురించి చెప్పినప్పుడు 100 రోజులు పైగా చేసి ఒక ఆయన చనిపోయారు. ఇలాగే వాళ్ళకి చనిపోయినా ఏం కాదు, వాళ్ళు అంత ముద్దుబారి ఉన్నారు. ఇది పూర్తిగా దుర్మార్గమైన వ్యవస్థ. ఈ దుర్మార్గమైన వ్యవస్థ వల్లే హింస అనేది చెలరేగుతుంది. వాళ్ళే హింసను ప్రేరేపిస్తున్నారు, ప్రభుత్వమే. శాంతియుతంగా చేస్తే ప్రాణాలు అర్పించాల్సి వస్తుంది. అది ఈ రోజున 18 రోజులుగా వస్తుంది సోనం వాంగ్చుక్ సార్ గారు, తను వచ్చేసి ధర్మేంద్ర ప్రధాన్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తనను వచ్చేసి రాజీనామా చేయాలి అని చెప్పేసి పోరాడుతున్నాడు. దేనికోసం చేస్తున్నాడు? తన కోసం కాదు చేసేది, దేశంలో ఉన్న విద్యార్థుల కోసం. ఈరోజు విద్యా వ్యవస్థ అనేది మొత్తానికే కుంటుపడింది. దగ్గర ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 10 సంవత్సరాలలో 89 సార్లు వచ్చేసి పేపర్ లీకేజ్లు అవుతున్నాయి. కనీసం ఒక డైపర్ లీకేజ్ అవుతేనే వచ్చేసి ఆ కంపెనీ వాళ్ళు బాధ్యత తీసుకొని దాన్ని ఏ విధంగా తయారు చేయాలి అని చెప్పేసి వాళ్ళు దాని మీద దృష్టి పెట్టి చేస్తున్నారు. అదే సక్సెస్ అయినప్పుడు కనీసం ఒక విద్యా వ్యవస్థ అన్నప్పుడు విద్యార్థుల కోసము ఈరోజు దేశంలో ఉన్న ఈ విద్యాశాఖ మంత్రి దాని మీద ఎందుకు ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా దృష్టి పెట్టేసి పేపర్ లీకేజ్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీద ఉన్నది. కానీ ఇప్పటికీ తను వచ్చేసి దాని మీద కనీసం నైతిక బాధ్యత వహించి తను రాజీనామా చేయడు. అదే విధంగా చూసుకుంటే కనీసం ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టేసి తనను సస్పెండ్ చేయదు. అంటే ఈ విధంగా విద్యార్థుల భవిష్యత్తును ఎందుకు వచ్చేసి ఈ విధంగా ఆడుకుంటున్నారు? ఈరోజు నేటి బాలలే రేపటి పౌరులు అంటూ ఉంటారు. మరి ఈరోజు యువత మొత్తం వచ్చేసి ఈరోజు ఎగ్జామ్స్ రాసేసి కనీసం దాన్ని నీట్ ఎగ్జామ్స్ కానీ ఇంకేదైనా సిబిఎస్ఈ ఎగ్జామ్స్ ఎవ్రీథింగ్ అన్ని ఎగ్జామ్స్ వల్ల ఈరోజు విద్యార్థులు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. దానికి కారణం ఈ ధర్మేంద్ర ప్రధాన్ ఈ ప్రభుత్వం కాదా, బీజేపీ ప్రభుత్వం కాదా? మరి ఎప్పుడు మీరు వచ్చేసి ఈ పేపర్ లీకేజ్లను ఆపుతారని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తున్నాం. నీకు చేత కాకపోతే, పరిపాలన చేత కాకపోతే రాజీనామా చేయి. లేదు, ఎవరైతే దాని మీద వచ్చేసి ఏంటిది తప్పు చేస్తున్నారో వాళ్ళని తొలగించి ఇంకెవరినైనా పెట్టాల్సిన బాధ్యత ఈ బీజేపీ ప్రభుత్వానికి ఉంది. సో దాన్ని చేయకుండా ఈరోజు వచ్చేసి ఓన్లీ విద్యా వ్యవస్థను దండుకోవడం కోసమే వచ్చేసి వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయనను రాజీనామా చేయాలి. ఈ ప్రభుత్వం వచ్చేసి రాజీనామా ఆయనను చేపియకపోయినా లేకపోతే సస్పెండ్ చేయకపోయినా ఈ ప్రభుత్వానికి అసలుకి అధికారంలో ఉండే బాధ్యత లేదు. మోడీ గారు కూడా రాజీనామా చేయాలని చెప్పేసి నేను 100% డిమాండ్ చేస్తున్నాను ఈ రోజున. సో ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా 18 రోజులైంది
సోనం వాంగ్చుక్ మనందరం వచ్చేసి దీనికి బాధ్యత వహించి తల్లిదండ్రులుగా కానీ మనం దేశవ్యాప్తంగా బయటికి రావాల్సిందే. ఎందుకంటే ఒక ప్రాణం వచ్చేసి పోతే కరెక్ట్ కాదు. రేపు పొద్దున మన బాధ్యత ఇది. పిల్లల్ని కాపాడుకున్న బాధ్యత తల్లిదండ్రులు, ప్రతి తల్లిదండ్రులు రాజకీయాలకు అతీతంగా అందరూ బయటికి రావాలి. సోనం వాంగ్చుక్ గారిని కాపాడుకోవాలి, విద్యా వ్యవస్థను కాపాడుకోవాలని చెప్పేసి నేను పిలుపునిస్తున్నాను. థ్యాంక్ యూ. సో చూసుకోవచ్చు ఇక్కడ వీళ్ళందరూ కూడా ప్రధాన సందేహ్ ప్లీజ్ కమ్ ఏంటి ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు మీరు? ఇప్పటికే చాలా మంది డిమాండ్ చేసినారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది. అక్కడి నుంచి ఎక్కడి నుంచి అయినా కానీ చలనం అయితే కనబడట్లేదు. బీజేపీ మొండి వైఖరి విడనాడాలి. ఎంత దుర్మార్గం! సోనం వాంగ్చుక్ లాంటి ఒక గొప్ప గాంధేయవాది, ఈ దేశం పట్ల ప్రేమ ఉండి నిజమైన దేశభక్తి, వీళ్ళలాగా సూడో దేశభక్తుడు కాదు సోనం వాంగ్చుక్. నిజమైన దేశభక్తుడు, దేశంలో శాంతిని కోరుకున్నాడు, న్యాయాన్ని కోరుకున్నాడు. ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టి దీక్ష చేస్తుంటే కనీసం సోయి లేకుండా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించాలి. వాడు చెయ్యడు, చేయించాలి. అట్లాగే ఇవాళ ఆయన ప్రాణానికి బాధ్యత వహించాల్సిన బాధ్యత, ఆయన ప్రాణ బాధ్యత ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం అంది. ఆయనకి ఏదైనా అయితే ఈ దేశం అల్లకల్లోలం అవుతుంది. అల్లకల్లోలం చేయదలుచుకున్నారా, దేశంలో శాంతిని కాపాడదలుచుకున్నారా అనేది మేము ప్రశ్నిస్తున్నాం. సోనం వాంగ్చుక్ మద్దతుగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. అంటే 1-2 రోజులు దీక్షలు చేస్తేనే సో పోలీసులు బలవంతంగా తీసుకుపోయి ఒక రకంగా ఇంట్లో వదిలిపెట్టడమో లేకపోతే మెడికల్ క్యాంపులకు తరలించడం, హాస్పిటల్లో తరలించి గ్లూకోజ్ ఎక్కించేటువంటి ఒక పరిస్థితి చూస్తూ ఉంటాం. ఎందుకని ఈ సోనం వాంగ్చుక్ విషయంలో అటువంటి ప్రయత్నాలు ఎందుకు జరగట్లేదు అంటే బహుశా అనుకుంటుండ్రేమో ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు బాగా దీక్షలు గాంధేయవాదం అంటున్నారు. గాంధీ అంటేనే నఫరత్ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి. ఇక ఊకే మాట్లాడితే గాంధీని ముందుకు తీసుకొచ్చి దీక్షలు, నిరాహార దీక్షలు, శాంతియుత పోరాటాలు అంటుండ్రు. ఈయన వస్తే ఎవరికేం ఫరక్ పడదన్న వ్యవహారంగా బీజేపీ వ్యవహరిస్తున్నది అనేది మేము భావిస్తున్నాం. లేకపోతే బలవంతంగా తీసుకుపోయి ఎక్కించిన సందర్భాలు మనందరికీ తెలుసు. కానీ ఈరోజు ఆయన ప్రాణంతో చెలగాటమాడుతున్నారు అంటే ఆయన ప్రాణం పోయినా పర్వాలేదు అనే సోయి లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే ఇది డెలిబరేట్గా జరుగుతుంది. బీజేపీ చాలా హింసాత్మకంగా వ్యవహరిస్తుంది అనేక రూపాల్లో. ఇప్పుడు ఈ అహింసా పోరాటం మీద కూడా హింసాత్మకంగా ఆలోచిస్తుంది, చాలా క్రూరంగా ఆలోచిస్తుంది. కాబట్టి ఆయన ప్రాణం పోయే దశలో ఉన్నా కూడా చలించట్లేదు ఈ ప్రభుత్వం అనేది మేము భావిస్తున్నాం. మేడం ప్లీజ్ మీరు మాట్లాడండి, పర్లేదు మాట్లాడండి. ఓకే, నేనేమంటానంటే ఈ రకమైన చర్య చేసుకుంటా, ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటా గవర్నమెంట్ ప్రస్తుతం ఉన్న జనరేషన్కి ఏ రకమైన మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది అంటే ఉన్న విద్యా వ్యవస్థ మీద కూడా నమ్మకం పోయేటట్టు. అదొకటే నా అభిప్రాయం. ఇంకా దీన్ని ఖచ్చితంగా గట్టిగా ఖండిస్తున్నాను. నాకు సోనం వాంగ్చుక్ ఆరోగ్యము పట్ల చాలా బెంగగా కూడా ఉంది. ఆయన ఒక విద్యావంతుడు, చాలా మంచి మంచి ఆవిష్కరణలు చేశాడు లదాఖ్ అనే ప్రాంతాలలో. ఆయన లేని లోటు మనం ఏ రకంగా కూడా పూడ్చలేము. సో త్వరతగా నిర్ణయం తీసుకొని దీన్ని అడ్రస్ చేయాలని భావిస్తున్నాను. 17 మంది 18 మంది చనిపోయినారు ఇప్పటికే ఇది పేపర్ లీకేజ్ వల్ల. సో వాళ్ళు చనిపోయినప్పుడే స్పందించినటువంటి ఆ సర్కారు ఇప్పుడు ఈ విషయంలో సోనం వాంగ్చుక్ విషయంలో స్పందిస్తున్నట్టు నమ్మకం ఉందా? లేదు, అలా కాదు. స్పందించలేదు అని మనం అనుకోకూడదు. మన లాంటి వాళ్ళు మాట్లాడలేదు, సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి, ఎవరు మాట్లాడట్లేదు కాబట్టి గుంపులో గోవిందం చేస్తున్నారు వాళ్ళ సావుల్ని. అట్లా కాదు కదా. మనం 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 వాళ్ళ ప్లేస్లో, ఆ పిల్లల ప్లేస్లో మనం ఉండి మన పిల్లలకి అలా జరిగితే ఎలా ఉంటుంది అనేది మనం కూడా ఒకసారి ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తాయి. ఇమాజిన్ చేయండి, నీట్ అంటే అంత ఈజీ విషయం కాదు. ఎన్నో డబ్బులతో, సమయంతో కూడుకుని, వయసు అన్నిటి పరిగణలోకి తీసుకొని జరిగే ఒక ఎగ్జామ్. దాన్ని టెక్నికాలిటీస్ అర్థం చేసుకోవాలి. అలా టేక్ ఇట్ గ్రాంటెడ్గా చేసుకునే అంత ఈజీ ఎగ్జామ్ కాదు అది. టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ఇండియా. దాన్ని లీక్ చేసుకొని ఒక సోషల్ మీడియాలో ఇంత నాన్ సెన్స్గా వాళ్ళు బిహేవ్ చేయడాన్ని నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. అంటే నాకు పిల్లలు ఉన్నారు, నేను వాళ్ళ భవిష్యత్ కోసమే ఇప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను. ఎందుకంటే వాళ్ళకి విద్యా వ్యవస్థ పైన, ఇక్కడున్న వ్యవస్థ మీద నమ్మకం పోతే వాళ్ళు ఇంకే రకమైన అడుగులు, ఏ రకమైన మార్గాన్ని ఎన్నుకోవాలని ప్రభుత్వం వాళ్ళకి సూచిస్తుంది కదా. సో దాన్ని నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. నేను ఖచ్చితంగా సోనం వాంగ్చుక్ గారి వైపే నుంచుంటాను. ఈ వ్యవస్థని ఖచ్చితంగా ఖండిస్తాను. మేడం మీరు కూడా చూస్తూ ఉన్నారు, చాలా అంటే ప్రభుత్వాలలో ఇటువంటి పేపర్ లీకేజీలు సర్వసాధారణం అయిపోయినాయి. సో ఇప్పుడు ఈ ప్రభుత్వ కేంద్రంలో ఈ 3 సార్లు అధికారులకు వచ్చి మరి ఎక్కువ అయిపోయినాయి, అది వేరే విషయం. ఏంటిది ఏం చెప్పదలుచుకున్నారు? సోనం వాంగ్చుక్ చాలా గొప్ప సైంటిస్ట్ అండి. అనే గొప్ప విలువలు కలిగిన వ్యక్తి.
అప్పుడు లద్దాఖ్లో కూడా అలాగే చాలా విలువలు కలిగిన వ్యక్తి ఆయనను అప్పుడు అలాగే తీసుకెళ్ళి అనవసరంగా జైల్లో పెట్టారు. చాలా సైంటిఫిక్ ఆలోచనలు కలిగిన వ్యక్తి ఆయన, చాలా విలువలు కలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఇన్ని రోజుల నుంచి తునప్రాణంగా ప్రాణం పోతుందేమోనని మాకు అసలు బాధ అనిపించి నిద్ర కూడా పట్టట్లా, అంత బాధగా ఉంది నాకు. ఇవాళ రేపు ఎట్లా ఉంటుంది, ఏంటి రిజల్ట్స్ అని. ధర్మేంద్ర ప్రధాన్ నిజంగా రాజీనామా చేయాలి. ఏంటి లాలూచి, వీళ్ళందరి పిల్లలు బయట దేశాల్లో చదువుతున్నారు, బయట దేశాల్లో చదువుకుని అక్కడ సెటిల్ అయిపోతున్నారు. వాళ్ళకి ఏం బెంగ ఈ భారతదేశం మీద? చదువుకుని ఉద్యోగాలు లేకుండా బాధపడే వాళ్ళు కొందరైతే వాళ్ళు ఇళ్ళు అమ్ముకుని పొలాలు అమ్ముకుని పిల్లల్ని చదివించిన తర్వాత ఇదే ఆ రిజల్ట్స్. చాలా తప్పుడు నిర్ణయాలండి. ఇది చాలా ఖండించాల్సిన విషయం. ఇది ఇక్కడ చిన్నోడు కూడా ఈరోజు సోనం వాంగ్చుక్కి మద్దతు పలుకుతూ ఇక ప్లాకార్డు కూడా ప్రదర్శిస్తా ఉన్నాడు. సో ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? హైదరాబాద్ హైదరాబాద్. ఎందుకోసం వచ్చినావు ఇక్కడికి? చూడడానికి చూడడానికి వచ్చావా? మీ మమ్మీ తీసుకొచ్చారా? తీసుకురాలే. నువ్వే వచ్చినావు కావాలని? నేను తెలుసా సోనం వాంగ్చుక్ తెలుసా? సో ఎందుకు అవుతుంది ఇక్కడ అంతా కూడా ఈ క్యాండిల్ లైట్ సంబంధించిన నిరసన ఎందుకు అవుతుంది? చెప్పవా? అగో నీకు కాలిందా? ఏమైంది? పోయింది. ఒకసారి చెప్ప, జస్టిస్ చెప్పండి. చెప్పండి. నీకు తెలుసా? మీరు చెప్పండి. అంటే ఈ క్యాండిల్ లైట్ సంబంధించిన నిరసన సో పాల్గొనడం జరిగింది. సో ఒక పక్కనేమో పేపర్ లీకేజ్లకు సంబంధించిన అంశం కావచ్చు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సంబంధించిన ఏంటిది మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటివరకు రాజీనామా లేదు, చనిపోయినటువంటి వ్యక్తుల గురించి అసలు మాట్లాడినటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే ప్రభుత్వాలకి ప్రజల ప్రాణాలు అంటే లెక్క లేకుండా పోయింది. ఒకప్పుడు హంగర్ స్ట్రైక్ అన్నా ఏదైనా అట్లీస్ట్ కదిలే వాళ్ళు. ఇప్పుడు ఈ బీజేపీ మొండి వైఖరి ఎంత వచ్చిందంటే ప్రాణాలు పోతున్నా కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఇంతమంది పిల్లలు చచ్చిపోయారు, వాళ్ళ ప్రాణాలకి లెక్కలేదు. సరే ఆయన అంత హంగర్ స్ట్రైక్లో ఉన్నాడు ఇన్ని రోజుల నుంచి, అయినా కూడా ప్రభుత్వం అసలు వార్తల్ని కూడా ప్రధాన స్రవంతి మీడియాలోకి రాకుండా చేయటమే ప్రజాస్వామ్యానికి పెద్ద అడ్డంకిగా మారిన సందర్భంలో సోనం వాంగ్చుక్కి మేమందరం సపోర్ట్ చేయడానికి వచ్చాం. ఈ పిల్లలకు కూడా దేశంలో ఏమవుతుందో తెలియాలి, ఇప్పటి నుంచే పిల్లలు తెలుసుకోవాలి, వాళ్ళ హక్కుల్ని వాళ్ళు తెలుసుకోవాలి అనేది అది చెప్పడానికి నేను మా పిల్లల్ని కూడా తీసుకొని వచ్చాను. వాళ్ళు ఇప్పటి నుంచి అంటే ప్రశ్నిస్తే జైల్లో వేస్తున్న సందర్భాలు చూస్తున్న ఈ రోజుల్లో ఇప్పటి నుంచి వీళ్ళకి ప్రశ్నించడం ఏంటో నేర్పించాలి, చూడాలి అని చెప్పేసి వీళ్ళని కూడా పట్టుకుని రావడం జరిగింది. చెప్పారు ఏమన్నా ప్రత్యేకంగా సోనం వాంగ్చుక్ గురించి ఏమైనా చెప్పారు? తిను అడుగుతుంది ఎందుకు వెళ్తున్నావు అని అంటే, నువ్వు ఒక్కరోజు భోజనం చేయకపోతే ఏమవుతుంది అని అంటే తను చెప్తుంది కింద పడిపోతాం కదా. అంటే మరి అంకిల్ 15 రోజుల నుంచి మీ అందరి భవిష్యత్ కోసం చేస్తున్నారు కదా, మీరు ఏం చేస్తున్నారు అని. సో మన గురించి ఒకరు నిలబడ్డప్పుడు మన బాధ్యత వాళ్ళని కాపాడుకోవడం. సోనం వాంగ్చుక్ గురించి మనందరం నిలబడాలి, చనిపోయిన పిల్లలందరికీ న్యాయం జరగాలి. ఈ దేశంలో ఏదైతే ప్రశ్నపత్రాల లీకేజీలు జరుగుతున్నాయో వరుసగా అవన్నీ ఆగాలి, ప్రజలు తమ హక్కుల్ని కాపాడుకోవాలి. నీకు మమ్మీ చెప్పిందా ఏమైనా సోనం వాంగ్చుక్ గురించి? చెప్పిందా? ఏమని చెప్పింది? భోజనం చేయట్లేదని చెప్పిందా? తాను భోజనం చేయట్లేదని చెప్పిందా? మీరు ఎక్కడి నుంచి? హలో నమస్తే, మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్ళి ఈరోజు ఈ నిరసనకు మద్దతు ఇద్దామని వచ్చాం. ప్రభుత్వాలు ఈరోజు పాముల్లాగా ఆటలు సాగుతున్నాయి. ఈ హైదరాబాద్ అంబేద్కర్ ముందు నుంచి వెళ్ళి మేము పిలుపునివ్వాలనుకున్నాం యావత్ భారతదేశానికి. చీమల పుట్టలు కదిలినాయి, చీమలం అందరమై దండై కదులుతున్నాం. పాముల ఆటలు సాగవు, ప్రభుత్వాల ఆటలు సాగవు. ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడ్డ నాయకుడు అయితే అదే ప్రజాస్వామ్యబద్ధంగా రాజీనామా చేయండి లేదా చేపియండి. 19 రోజులుగా దీక్ష పడుతున్న సోనం వాంగ్చుక్ని ఈ దేశం కాపాడుకోవాల్సినంత ఒక గొప్ప వ్యక్తి. శ్రీశ్రీ గారు అంటారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. అలాంటి మనుషులని మనం ఈ భారతదేశంలో కాపాడుకోలేకపోతే వచ్చే తరానికి, మా తరానికి నాయకులుగా ఎవరు మిగులుతారు? మా తరాన్ని దారి చూపించే నాయకులు ఇంకెక్కడికి వెళ్ళవుతారు? ప్రశ్నించే వారిని మీరు అర్బన్ నక్సలైట్లు అంటున్నారు, దేశ ద్రోహులు అంటున్నారు, దేశాన్ని చీల్చడానికి వచ్చిన వారు అంటున్నారు. మేము దేశ ద్రోహులం కాదు, దేశాన్ని కలపడానికి వచ్చిన విద్యార్థులం. మేము ఎవరన్నా నక్సలైట్లమ్మా? మేము చదువుకోలేదా? మా జేబులలో పెన్నులు లేవా? పెన్ను పట్టుకున్న వారిని ప్రతి ఒక్కరిని మీరు నిరసనగా మీరు చదువుకోలేని వారు, మీరు తెలివిలేని వాళ్ళని ప్రశ్నిస్తే ఈ దేశంలో ప్రశ్నించే వారికి ఇంకా స్థానం ఎక్కడ ఉంటుంది? కాబట్టి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ప్రభుత్వమా ఇక చాలు. సోనం వాంగ్చుక్ గారితో కలవండి,
ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేపియండి, చేపించేలా చేయండి. ఇది కేంద్ర ప్రభుత్వానికి హైదరాబాద్ నుంచి వెళ్ళి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన మేము సూటిగా పెడుతున్న మీరేం చెప్పదలుచుకున్నారు? నేను ఒక హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే సోనం వాంగ్చుక్ని 18 రోజుల నుంచి ఆయన రేటి పరిస్థితి ఈ రేపో మాపో అనే పరిస్థితి. అంటే ప్రభుత్వం కావాలని ఆయన చనిపోవాలని చూస్తుందా? మరి ఒక వ్యక్తిని మనం కాపాడుకోలేకపోతే మనము వాళ్ళతో చర్చలు జరిపి ఉద్యమకాలు అసలు వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు, వాళ్ళు దేని కొరకు కూర్చున్నారు, చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ నామోషి ఉందో అర్థం కావడం లేదు. కాబట్టి దీనివల్ల మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం, మొత్తం విద్యార్థి లోకమంతా కదిలింది. మరి అది కాక్రోచ్ పార్టీ రూపంలో కదులుతుందా లేకపోతే ఇంకో రూపంలో వస్తుందా? ఆగ్రహావేశాలు వెదజల్లుతున్నాయి. కాబట్టి వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అంతేకాకుండా సోనం వాంగ్చుక్ను కాపాడుకునే పరిస్థితిని మనం వెంటనే తీసుకురావాలి. ఇది మనం అందరం కలిసి చేయాలని కూడా ప్రజలను మేము కోరుతున్నాం. మీరేం చెప్పదలుచుకున్నారండి? హాయ్. సో ఇది ఒక ఇండివిజువల్ గురించి కాదండి, సోనం వాంగ్చుక్ గురించో లేకపోతే వారి గురించో లేకపోతే ఇంకా కొంతమంది స్టూడెంట్స్ చేస్తున్నారు హంగర్ స్ట్రైక్, వారి గురించో కాదు. ఇదంతా ఇది అందరి గురించి. మెడికల్ సీట్స్ ఎంతోమంది ఒక్క మెడికల్ సీట్ రావాలని ఎంతోమంది ఎన్నో సంవత్సరాల గురించి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఎగ్జామ్ మనం రాస్తున్నాము అంటే అది మనం పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా మన హార్డ్ వర్క్ మీద బేస్ అయి ఉండాలి. అంతేగాని ఎవరు డబ్బులు ఇచ్చారు, ఎవరు లీక్ చేశారు, ఇదంతా మీద బేస్ అయి ఉండొద్దు. దీనికోసమే మన ఫ్యూచర్ కోసం, మన పిల్లల ఫ్యూచర్ కోసం సోనం వాంగ్చుక్ గారు ఇప్పుడు హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ నిజంగానే పేపర్ లీక్ అయ్యి అందరు డాక్టర్స్ అయిపోతే మళ్ళీ ఈ జనాలే వెళ్ళి అసలు డాక్టర్ చదివిన వాళ్ళే లేరు, అందరూ ఫెయిల్ అయిన వాళ్ళు డబ్బులు ఇచ్చి చేశారు, ఇప్పుడు మనకి ఆరోగ్యమైన హెల్త్ కేర్ అసలు లేదని అంటారు. వీళ్ళే క్వశ్చన్ చేస్తారు. అప్పుడు ఇదంతా జరగకూడదని ఇప్పుడు సోనం వాంగ్చుక్ గారు అండ్ ఇంకొంతమంది స్టూడెంట్స్ హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. అండ్ దీనికి అకౌంటబిలిటీ లేదు. అసలు ఇన్ని మిస్టేక్స్ జరిగిన ఇన్ని ఇయర్స్లో ఇన్ని లీక్ కూడా బాధ్యులేనా దీంట్లో? అంటే నేను ఐటీ ఎంప్లాయ్ అండి. ఐఎమ్ ఐటీ ఎంప్లాయ్. బట్ నాకు డాక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు చాలా, నేను చూశాను వాళ్ళు ఎన్నెన్ని గంటలు చదివారని. అది అసలు చెప్పలేమండి. పడుకోకుండా, తినకుండా, సరిగా రెస్ట్ లేకుండా మేమందరం బయట తిరుగుతుంటే వాళ్ళందరూ చదువుకోవడం ఎందుకండి? నమ్మకం మీదనే కదా. సో అకౌంటబిలిటీ కూడా లేదు మన గవర్నమెంట్ నుంచి. సో ఇన్ని పేపర్స్ ఇన్ని ఇయర్స్లో ఇన్ని లీక్ అయినాయి పేపర్స్. సో ఇక నుంచి ఇది లేదు, ఇది చెయ్యము, దీంట్లో మార్పు చేర్పులు చేసాము, ఇవి కూడా ఏం లేదు. అసలు అకౌంటబిలిటీ లేదు. ధర్మేంద్ర ప్రధాన్ గారి నుంచి అయినా లేకపోతే మోడీ గారి నుంచి అయినా. అంతెందుకు మన సెలబ్రిటీస్ కానీ అసలు ఒక్క సెలబ్రిటీ ఒక్క పోస్ట్ పెడితే, ఇన్ఫ్యాక్ట్ ఒక్క సెలబ్రిటీ ఇక్కడికి వస్తే ఎంతమంది ఆ సెలబ్రిటీ కోసం వస్తారండి. కానీ ఇక్కడ సోనం వాంగ్చుక్ గారి గురించి లేరు. ఎందుకంటే హీ జస్ట్ సైంటిస్ట్కి ఒక సెలబ్రిటీకి ఉన్నంత వాల్యూ సైంటిస్ట్కి లేదు మన దగ్గర. అంతే అండి. హంగర్ స్ట్రైక్ జరిగేది ఇవన్నీ డిమాండ్స్. బేసికల్లీ అకౌంటబిలిటీ కావాలండి. పేపర్ లీక్ అయింది, నీట్ పేపర్ లీక్ అయింది. అండ్ ఆల్సో వారు ఎవరైతే అకౌంటబిలిటీ తీసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా రిజైన్ చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ గారు. ఈ ఏజ్లో కూడా ఈ నీట్ పేపర్ల సంబంధించిన అవకతవకల పైన ఆ వ్యక్తి పోరాడుతున్నటువంటి దాన్ని ఎట్లా మీరు చూస్తారండి? ఎలా అంటే ఆయన చూస్తున్నారు, ఆయనకు తెలుసు కష్టం ఏంటో. అసలు ఒక ఎగ్జామ్ కష్టపడి చదివి పాస్ అవ్వాలంటే ఆ కష్టం, దాని వెనకాల ఉన్న హార్డ్ వర్క్ ఏంటో ఆయనకు తెలుసు. కాబట్టి ఇంతమంది గురించి ఆయన పోరాడుతున్నారు. ఆయన మెయిన్ డిమాండ్ ఏంటంటే అందరికీ ఈక్వల్ సపోర్ట్ ఉండాలి, ఈక్వాలిటీ ఉండాలి ఎడ్యుకేషన్లో మెయిన్లీ. సో ఒక ఎగ్జామ్ రాస్తున్నారంటే వాళ్ళు చదివింది రాసిన దాన్ని బట్టి వాళ్ళకి ఆ పేపర్ పాస్ అవ్వాలి, లేకపోతే సీట్ రావాలి. కానీ లీక్ అయిన దాని వల్లనో లేకపోతే లీక్ అయిన క్వశ్చన్స్ చదువుకోవడం వల్లనో కాదు. హైదరాబాద్ అంబేద్కర్ విగ్రహం ముందు మరి సివిల్ సొసైటీ వాళ్ళు నిరసన కార్యక్రమం క్యాండిల్తో చేయడం జరిగింది. ఎందుకంటే మరి జమ్మూ కాశ్మీర్లో సోనం వాంగ్చుక్ ఏదైతే మరి ఎన్టీఏ నువ్వు రద్దు చేయాలి, అలాగే ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ తోటి 18 రోజులుగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. ఇప్పుడు ఆయనను కాపాడుకునే విధంగా మనమందరము మరి ఇండియాలో ప్రతి పౌరుడు మరి ముందుకు రావాలని చెప్పేసి కోరడం జరిగింది. అందుకే ఈరోజు మన నిరసన కార్యక్రమం జరుగుతున్నది. మరి అలాగే కేంద్ర ప్రభుత్వం తొందరగా ఆయన్ను రాజీనామా చేయించాలి, లేదంటే ఆయన రాజీనామా చేయట్లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించేసి రాజీనామా చేయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం. అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా విద్యా వ్యవస్థ చాలా కుంటుపడుతున్నది. దీన్ని కూడా మరి ఇక్కడ కూడా దాంతోపాటు ఇక్కడ కూడా విద్యా వ్యవస్థను బాగుపరచాలంటే ఇలాంటి మరి ధర్మేంద్ర ప్రధాన్లు ఎవరైనా సరే ఇక్కడైనా అక్కడైనా దేశంలో మరి విద్యార్థుల భవిష్యత్తును మరి కుంటుపడే విధంగా చేసిన వాళ్ళు ఎంబడే మరి రాజీనామా చేయకపోతే ఎంబడే తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వము విద్యార్థుల పట్ల లేదా
ఈ ఎవరైతే ప్రశ్నించిన గొంతుల పట్ల వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే విధంగానే ఉంది. ఎందుకంటే విద్యార్థులకు తరపున నిలబడి కొట్లాడుతున్న సోనం వాంగ్చుక్ను తను 19 రోజులకు వచ్చినా కూడా స్పందించకుండా తన మరణాన్ని కోరుకుంటున్నట్టు కనబడుతుంది. అదేవిధంగా రీసెంట్గా రాసిన ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రతి ఏదో ఒక రకంగా స్కామ్ కావడము, వాటికి జరిగిన మూలాలను పరిష్కరించకుండా ప్రభుత్వము వాటిని సాగదీయడము విద్యార్థుల చావులకు కారణమవుంది. అంటే విద్యార్థులు చనిపోవడానికి మీరు అందరూ అనుకుంటున్నారు ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యారు కాబట్టి లేకపోతే క్యాన్సిల్ అయింది కాబట్టి చనిపోతున్నారు అనుకుంటున్నారు. కానీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న హత్యాకాండలుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న విపరీతమైన ఒత్తిడి ఈ దేశం ప్రజల పట్ల లేకపోతే ప్రశ్నించే వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం చూపిస్తున్న ఒత్తిడి ఎట్లుందంటే ప్రజలకు మాట్లాడే హక్కు లేకుండా చేసింది. ఎక్కడైనా మాట్లాడిన వాళ్ళు ఉంటే రకరకాల వేధింపులు చేయడము, లేదంటే అర్బన్ నక్సలేట్లు అనడము, లేకపోతే ఇంకా దేశ విద్రోహులని రకరకాల పేర్లు పెట్టి ఏదో విధంగా జైల్లో పెట్టడము, లేదు అంటే ఇంకా వాళ్ళను ఏదో రకంగా కనుమరుగు చేయడం అనేది ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ఇప్పటికి కూడా మనం స్పందించకపోతే ప్రజాస్వామ్యాన్ని కుని చేసినట్లు అవుతుంది. ఈ డెమోక్రసీని మనం కాపాడకపోతే ఈ దేశంలో మనం బానిసలే బతామని అందరూ గుర్తించి అందరూ బయటకు వచ్చి ప్రతి తప్పును నిలదీయకపోతే మన శిక్షణ మనమే వేసుకున్నట్టుగా నేను భావిస్తాను. థ్యాంక్ యూ. మీరేం చెప్తారు? ఓకే, ఏం చేస్తారు? మేమంతా జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా టీం నుంచి రావడం జరిగింది. మాకు ఈరోజు ఈవినింగ్ వాట్సాప్ గ్రూప్ ద్వారా ఒక ఇన్విటేషన్ వచ్చింది. సో ఈరోజు సివిక్ సొసైటీ వాళ్ళు ఏదైతే ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారో దానికి మా జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా సంఘీభావం తెలపాలనే దిశగా మేము రావడం జరిగింది. సో ముఖ్యంగా ఇప్పుడు 19 రోజులైనా మన సోనం గారికి గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన లేదు. సో ఇలాంటి సోనం గాళ్ళు ఎంతమంది చనిపోయినా కూడా ఈ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ అయితే దిగి వచ్చే ఆలోచన అయితే కనపడతలేదు. ఇదే కాకుండా ఏదైతే ఎలక్షన్ టైంలో విద్యార్థులకు అవసరపడుతుందో సో అదే టైంలో విద్యార్థులను యూజ్ చేసుకుంటున్నారు. కానీ ఒక్కసారి గెలిచిన తర్వాత విద్యార్థులను ఏ పార్టీ, నాట్ ఓన్లీ ఎన్డీఏ, మరి ఏ పార్టీ వచ్చినా కూడా సో అవసరానికి కొద్ది వాడుకుంటున్న తర్వాత వదిలేస్తున్నారు. ఈ వైఖరిని మా ఒక టీంతో పాటు ఈ సివిక్ సొసైటీ జంజీ టీం అందరము ఖండిస్తున్నాము. ఇదే కాదు, రానున్న రోజులలో జంజీ తెలుసుకుంటే ఇలాంటి ఎన్డీఏ గవర్నమెంట్ కానీ ఏ యూపీఏ గవర్నమెంట్ అయినా కూలగొట్టడానికి చాలా సిద్ధంగా ఉన్నాము. మా డిమాండ్ ఏంటంటే ముఖ్యంగా సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రిజైన్ చేయాలి. లేని పక్షాన సో ఢిల్లీ కాదు ఇండియా మొత్తాన్ని ఇట్లాంటి మీటింగ్లు పెట్టి కొవ్వొత్తులు రాలి కాదు ధర్నాలు చేసి తెలంగాణలో అయితే ఎట్లయితే రాకులు రైలు రాకులు చేసినామో అదేవిధంగా చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇక్కడ మేము ఈ ప్రొటెస్ట్లో జాయిన్ అయ్యాము. మన ఆర్గనైజేషన్ పేరు జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా నుంచి. మన టీమ్ మా లెక్క ఎన్నో ఆర్గనైజేషన్స్ ఇక్కడ జమ అయ్యారు. ఎందుకంటే ఇండియన్స్, వి స్పెషల్లీ సౌత్ ఇండియన్స్, వి గివ్ ద ప్రిఫరెన్స్ ఫర్ ద ఎడ్యుకేషన్ యూనో. అందుకోసం మన పెద్దలు అందరూ ఇక్కడ జమ అయ్యి సందేశం ఇస్తున్నారు. అంటే ఎడ్యుకేషన్తోనే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఎడ్యుకేషన్ లేకుండా ఎంప్లాయ్మెంట్ ఉండదు మన భారతదేశానికి. వి మస్ట్ బీ ద సోర్స్ ఆఫ్ ఎకానమీ. So we are the developing country and we are the most populated in the whole world. So without education, this is a pluralistic country, you know. సో ఈ మన భారతదేశంలో రంగరంగాల విభిన్నమైన రిలీజియస్ కల్చర్ ఉన్నది. అందుకోసం వీ హ్యావ్ ఎ గ్రేట్ కాన్స్టిట్యూషన్. యాక్చువల్లీ వీఆర్ ద ఓనర్స్ ఆఫ్ ద గ్రేట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద హోల్ వరల్డ్. సో దే హ్యావ్ టు టేక్ అ లెసన్ ఫ్రమ్ అస్. సో సచ్ ఎ పీపుల్ లైక్ Sonam, when he is coming forward for all this, he is one of the voice from whole India, and for this on this education department we stand with not only Telangana, from the whole South India. This is our voice. Save the Sonam Vacuum, and from all our organizations, this is our voice. Thank you so much. అంటే ఒక పక్కన మీరంటే ఇప్పుడు మీరు ఏదైతే క్వశ్చన్ చేస్తూ ఉన్నారో, సో సోనం వాంగ్చుక్ సంబంధించిన విషయం కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, మీరు ఇప్పటివరకు ఇట్లా ఉంటుందేమో కానీ రేపు ఒక ముద్ర పడుతుంది. అర్బన్ నక్సలైట్ అన్నటువంటి విధంగా ఒక ప్రచారం చేసేటువంటి అది జరుగుతుంది, ఒక ప్రాపగండా. నేను ఎట్లా అర్థం చేసుకోవచ్చు ఎవరు ప్రశ్నించినప్పుడు కూడా? యాక్చువల్లీ మనం అర్థం చేసుకోవాలి, ఇది జియో పొలిటికల్ గేమ్. సో వీ కెన్ అండర్స్టాండ్ దిస్ విత్ ఎ గ్రేట్ హైట్. సో ఈ పాలిటిక్స్ వాళ్ళకు ఏముంటుందో వాళ్ళ అథారిటీ, వాళ్ళ ఏమంటారు దానికి ప్రోటోకాల్స్. కానీ వీ మస్ట్ అండర్స్టాండ్ ద స్ట్రాటజీ ఆఫ్ దిస్ జియో పొలిటికల్ స్టాండ్, అండ్ వీఆర్ లివింగ్ ఇన్ ద ఎరా ఆఫ్
this bionuclear weapon era, and we have to be actually we must be aware of this sectariat violence, fomentation of sectariat violence, and we have to save our citizens, and we have to give an example for the whole world that we stand first stage for education. Thank you.